హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగరాజు బయాలజీ. ఈరోజు మనం చెప్పుకోబోయే క్లాస్ వచ్చేసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీ ఫస్ట్ లెసన్ డైజెషన్ అండ్ అబ్జర్ప్షన్ అనే లెసన్ నుంచి ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్. ప్రోటీన్స్ డైజెషన్ ఇన్ ద స్టొమక్. మన స్టొమక్ లోపల ప్రోటీన్స్ అనేవి డైజెషన్ ఎలా జరిగిద్ది అనే క్వశ్చన్ చూసుకుందాం. ఇన్ ద స్టొమక్ పెప్సినోజన్ and prorenin are inactive proteolytic enzymes. స్టొమక్ లోపల పెప్సినోజిన్ అలాగే ప్రోరెనిన్ ఈ రెండు ఎంజైమ్స్ కూడా ఉంటాయి. ఈ రెండు ఎంజైమ్స్ కూడా ఇనాక్టివ్గా ఉంటాయి, అంటే ఫంక్షనింగ్ అనేది ఏం చేయకోకుండా ఇనాక్టివ్గా ఉంటాయి. ఈ ఎంజైమ్స్ని ఏమంటారు? ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్. ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ అంటే ప్రోటీన్స్ని డైజెషన్ చేసేటువంటి ఎంజైమ్స్ని ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ అంటారు. పెద్దగా ఉన్నటువంటి ప్రోటీన్స్ని చిన్న చిన్న పీసెస్గా మారుస్తూ ఉంటాయి. ఇలాగా ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ పెప్సినోజిన్, ప్రోరెనిన్ ఈ రెండు కూడా ఇనాక్టివ్గా ఉంటాయి. అవి కూడా మన స్టొమక్ లోపల. HCl secreted by gastric glands provides the acidic pH 1.8 optimal for action of pepsin and activates the ఇనాక్టివ్ ఎంజైమ్స్. HCl అనేది ఇది మన స్టొమక్ అయితే మన స్టొమక్ ఉన్నటువంటి గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ దగ్గర నుంచి HCl అనేది రిలీజ్ అయ్యింది. ఈ రిలీజ్ అయినటువంటి ఎంజైమ్ అనేది ఆల్రెడీ స్టొమక్ లోపల ఉన్నటువంటి ఇనాక్టివ్ ఎంజైమ్స్ పెప్సినోజన్ అలాగే ప్రోరెనిన్ ఈ రెండు ఎంజైమ్స్ కూడా ఇనాక్టివ్ నుంచి యాక్టివ్గా మారుతాయి. యాక్టివ్గా అంటే ఎలా మారుతాయి? పెప్సిన్గా అలాగే రెనిన్గా మారుతాయి. ఇనాక్టివ్గా ఉన్నటువంటి పెప్సినోజిన్, ప్రోరెనిన్ మన స్టొమక్ లోపలే ఉన్నాయి, అవి ఇనాక్టివ్గా ఉన్నాయి. యాక్టివ్గా మారాలంటే ఎవరు కావాలి? HCl. HCl అనేది ఇనాక్టివ్గా ఉన్నటువంటి ఎంజైమ్స్ని యాక్టివ్గా మారుస్తుంది. ఆ ఎసిడిక్ pH ఎంత ఉండాలంటే స్టొమక్ లోపల యాక్టివ్గా మారాలంటే 1.8 అనేది ఆప్టిమల్, అంటే యాక్టివ్గా మారటం కోసం సరైనటువంటి ఎసిడిక్ pH. దీనివల్ల ఇనాక్టివ్గా ఉన్నటువంటి ఎంజైమ్స్ అనేవి యాక్టివ్గా మారుతాయి. యాక్టివ్గా అంటే పెప్సిన్, రెనిన్. పెప్సినోజన్ పెప్సిన్గా, ప్రోరెనిన్ రెనిన్గా మారుతుంది. ఆఫ్టర్ బికమింగ్ యాక్టివ్ ఈ రెండు ఎంజైమ్స్ కూడా ఇనాక్టివ్ నుంచి యాక్టివ్గా మారిన తర్వాత ఏం జరుగుతుంది? ద ఎంజైమ్స్ స్టార్ట్స్ డైజెషన్ ద ప్రోటీన్స్. ఈ ఎంజైమ్స్ ఎప్పుడైతే యాక్టివ్గా మారాయో మారిన వెంటనే చేసే పని ఏంటంటే ప్రోటీన్స్ యొక్క డైజెషన్ స్టార్ట్ చేస్తాయంట. ప్రోటీన్స్ని డైజెషన్ చేయటం స్టార్ట్ చేస్తాయి. ఎప్పుడు స్టార్ట్ చేస్తాయి అంటే ఎంజైమ్స్ అనేవి యాక్టివ్ అయిన తర్వాత. ఎంజైమ్స్ యాక్టివ్ ఎప్పుడు అవుతాయి అంటే HCl సీక్రెట్ అయిన తర్వాత. పెప్సిన్ అనేది కన్వర్ట్స్ ద ప్రోటీన్స్ ఇంటూ పెప్టోన్స్ ప్రోటీయేజెస్. పెప్సిన్ అనేటువంటి ఎంజైము ప్రోటీన్స్ని ఎలా మార్చిద్దంట? పెప్టోన్స్గా అలాగే ప్రోటీయోజెస్గా మారుస్తుంది. ఇక్కడ కింద రియాక్షన్ చూసుకుందాం. ప్రోటీన్స్ని పెప్సిన్ అనేది పెప్టోన్స్గా అలాగే ప్రోటీయోజెస్గా కన్వర్ట్ చేసింది. పైన ఉన్నదాన్నే కింద రియాక్షన్. దీని తర్వాత రెనిన్ పెప్సిన్ అయిపోయింది, పెప్టోన్స్ ప్రోటీయోజెస్గా మార్చింది. దీని తర్వాత రెనిన్ యాక్ట్ ఆన్ మిల్క్ ప్రోటీన్ కేసిన్. రెనిన్ ఎవరి మీద పనిచేస్తుందంట? పాల లోపల, అంటే మిల్క్లో ఉన్నటువంటి ప్రోటీన్, పాలలో ఉన్న ప్రోటీన్ పేరు ఏంటంటే కేసిన్. మిల్క్లో ఉన్నటువంటి ప్రోటీన్ కేసిన్ మీద పనిచేస్తుందంట. ఎవరి సమక్షంలో? కాల్షియం అయాన్స్ సమక్షంలో. రెనిన్ అనేది పాలలో ఉన్నటువంటి ప్రోటీన్ కేసిన్ని కాల్షియం అయాన్ల సమక్షంలో కన్వర్ట్ చేస్తుందంట. ఎలా మార్చిద్దంట? కాల్షియం పారాకాసినేట్. కేసిన్ని కాల్షియం పారాకేసినేట్గా మార్చింది. మార్చిన వాళ్ళు ఎవరంటే రెనిన్. ఎవరి సమక్షంలో మార్చిందంటే Ca+2 అయాన్ సమక్షంలో. ఇంకా ఎలా మార్చిందంట? ప్రోటీయోజెస్, కాల్షియం పారాకాసినేట్ ప్రోటీయోజెస్గా మార్చింది. దీని తర్వాత పెప్సిన్ యాక్ట్ ఆన్ ఇట్. పెప్సిన్ అనేది ఎక్కడైతే రెనిన్ కేసిన్ని కాల్షియం పారాకాసినేట్గా పెప్టోన్స్గా మార్చింది. కాల్షియం పారాకాసినేట్గా మారినటువంటి దాని మీద
రెనిన్ పెప్సిన్ అనేది వర్క్ చేస్తుందంట, పనిచేస్తుంది. కన్వర్ట్ ఇంటూ పెప్టోన్స్, ఎలా మార్చిందంట? పెప్టోన్స్గా మార్చింది. కింద రియాక్షన్ చూసుకుందాం. కేసిన్, మిల్క్ ప్రోటీన్ కేసిన్ని రెనిన్ అనేది Ca+ అయాన్స్ సమక్షంలో కాల్షియం పారాకాసినేట్గా మార్చింది. దీంతో పాటు ఎలా మార్చింది? ప్రోటియోజస్గా మార్చింది. ఇక్కడ మారినటువంటి కాల్షియం పారాకాసినేట్ని పెప్సిన్ అనేది పెప్టోన్స్గా మార్చింది. మొట్టమొదట కేసిన్ అయితేనేమో కాల్షియం పారాకాసినేట్గా మార్చేది రెనిన్, కాల్షియం పారాకాసినేట్ని పెప్టోన్స్గా మార్చేది పెప్సిన్. దీని తర్వాత స్మాల్ అమౌంట్ ఆఫ్ గ్యాస్ట్రిక్ లైపేజ్ ఈజ్ డైజెషన్ సింపుల్ ఫ్యాట్స్. గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ దగ్గర నుంచి, అంటే స్టొమాక్ ఉన్నటువంటి గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ దగ్గర నుంచి లైపేజ్ అనేటువంటి ఎంజైమ్ రిలీజ్ అయిందంట. ఈ లైపేజ్ అనేది ఫ్యాట్ని, సింపుల్ ఫ్యాట్స్ని డైజెషన్ చేస్తుందంట. సింపుల్ ఫ్యాట్స్ని డైజెషన్ చేసేది గ్యాస్ట్రిక్ లైపేజ్. ఇది మొత్తం కూడా మనకి 4 మార్క్స్ క్వశ్చన్.